తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జులాయిలకు ఈవ్ టీజింగ్ చేసేవారికి మందుబాబులకు ఫైన్తో పాటు కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అంటూ శిక్షలు విధించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 300 రూపాయల జరిమానాతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయాలంటూ ఆదేశించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్. తగిన శాస్తి జరిగిందనుకుంటున్న పట్టణ ప్రజలు, సరామామూలే అనుకుంటున్న మద్యం బాబులు జులాయిలు కోర్టు విధించిన ఫైన్ను కట్టేసి సరామామూలుగా మారిపోతున్న జులాయిలకు, ఆకతాయులకు, మందుబాబులకు షాక్ ఇచ్చిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్. కోర్టు ఫైన్లకు భయపడని వారికి కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్. దెమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిన జులాయిలు, మందుబాబులు ఉపేక్షించేది లేదంటున్న నిడదవోలు సర్కిల్ పోలీసులు. సమస్రగూడెం స్టేషన్ పరిధిలో 5 మంది, నిడదవోలు స్టేషన్ పరిధిలో 8 మందికి 300 రూపాయల ఫైన్తో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయాలంటూ ఆదేశించిన జడ్జి. పనిష్మెంట్లో భాగంగా 13 మందితో నిడదవోలు రైల్వే స్టేషన్, సంత మార్కెట్ పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన నిడదవోలు సర్కిల్ పోలీసులు, మున్సిపల్ అధికారులు. వారిలో మార్పు రావడమే ఈ శిక్షల ముఖ్య ఉద్దేశం అంటున్న నిడదవోలు సర్కిల్ పోలీసులు. దగ్గరుండి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు, మున్సిపల్ అధికారులు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్, నిడదవోలు పట్టణ సిఐ పివిజి తిలక్కల పర్యవేక్షణలో శిక్షను అమలు చేసిన నిడదవోలు పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు, సహకరించిన మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది. ఈవ్ టీజింగ్ చేసిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడ్డ, ర్యాష్ డ్రైవింగ్లో దొరికిన, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డ కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లైట్ తీసుకునే వారికి నిడదవోలు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ గట్టిగానే బుద్ధి చెప్పారు. సమస్రగూడెం, నిడదవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈవ్ టీజింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడ్డ 13 మందికి 300 రూపాయల జరిమానా విధించడంతో పాటు కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అంటూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ ఆదేశాలిచ్చారు. దీంతో వీరికి నిడదవోలు సర్కిల్ పోలీసులు, మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో వివిధ ప్రాంతాలలో జన సమూహాల మధ్య పారిశుధ్య పనులు చేయించారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇక నుండి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులకు పట్టుబడితే అట్టి వారిపై ఉపేక్షించబోమని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నరసింహకిషోర్ సార్ ఉత్తర్వుల మేరకు మా నిడదవోలు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిడ్ నైట్ రిఫ్రాఫ్గా తిరిగే కుర్రోళ్ళు, అలాగే ఓపెన్ డ్రింకింగ్ చేసే వ్యక్తులు, అలాగే ఈవినింగ్ టైంలో కాలేజీల దగ్గర ఈవ్ టీజింగ్ చేసే కుర్రోళ్ళని స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళని పికప్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో వాళ్ళకి కోర్టు వారు పనిష్మెంట్గా ఫైన్ విధించడం జరుగుతుంది. దీనివల్ల వారిలో ఏ విధమైన మార్పు రావట్లేదు అని మాకు తెలిసి వీళ్ళపై పనిష్మెంట్ కొంచెం సివియర్గా ఉండాలి, లేదా వాళ్ళలో కనీసం మార్పు రావాలి. ఇటువంటి చర్యలు చేయకుండా ఉండడం కోసం మార్పు రావాలనే ఉద్దేశంతో మన సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు శ్రీ డి అజయ్ కుమార్ గారు వీళ్ళకి ఫైన్తో పాటుగా కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అని చెప్పి వీళ్ళకి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయించమని మాకు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మన నిడదవోలు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలాగే మెయిన్ సెంటర్స్ లో ఈ బుషెస్ క్లియర్ చేయడం, అలాగే చెత్తను క్లీన్ చేయడం, ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఈ రోజు చేయించాము. కావున యూత్ అవ్వచ్చు, ఏమన్నా రిఫ్రాఫ్ గా తిరిగే వాళ్ళు కావచ్చు, అర్ధరాత్రి ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు,
జనరల్ గా ఫైన్ ఫైన్ ఒకటే అనుకుంటున్నారు. ఈ నెక్స్ట్ నుంచి కూడా ఈ రకమైన పనిష్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ ప్లేసెస్ లో ఇట్లా మేము క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయిస్తాము. కాబట్టి ఇటువంటి చర్యలు నైట్ టైం తిరగడం కానీ, ఓపెన్ టీచింగ్ చేయడం కానీ, కాలేజ్ దగ్గర అమ్మాయి దగ్గర టీచింగ్ చేయడం కానీ చేయకుండా ఉంటారని కోరుకుంటాం.